జిల్లా ఫిరంగిపురం మండలం మేరుకుపూడి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. రాజస్థాన్ కి సంబంధించినటువంటి భక్తులు గుంటూరు నుంచి నర్సరాపేట రోడ్డు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బస్సు అదుపు తప్పడంతో పక్కన ఉన్నటువంటి పంట కాలంలోకి బస్సు దూసుకొని వెళ్ళడం జరిగింది. అయితే బస్సులో మొత్తం 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్ కి చెందిన వాళ్ళుగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో 30 మంది వరకు స్వల్ప గాయాలు అవటం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అనే విధంగా కూడా స్థానికంగా కొంతమంది వెంటనే అక్కడ అప్రమత్తం అవడం జరిగింది. ఈ స్వల్పంగా గాయాలైనటువంటి వాళ్ళని కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించారు. కొంతమంది అంటే వీళ్ళలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలు అవడంతో వాళ్ళని నర్సరాపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడే వాళ్ళకి ప్రాథమికంగా కూడా చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ మొత్తం వల్లే ప్రమాదం జరిగినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తం బస్సులో ఇరుక్కొని ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీశారు. వాళ్ళకి సంబంధించినటువంటి లగేజీలు అవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. అయితే డ్రైవరు నిద్ర మొత్తం వల్లే కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా అనేక ప్రాంతాలు కూడా సందర్శిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న తీర్థయాత్రలో భాగంగా అన్నవరం వెళ్ళినటువంటి వీళ్ళంతా కూడా తిరిగి నర్సరాపేట ఇటు శ్రీశైలంకి వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. శ్రీశైలం వెళ్లి దర్శనం కోసం గుంటూరు నుంచి నర్సరాపేట మీదుగా వినుకొండ అదే విధంగా శ్రీశైలం వెళ్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం రాజస్థాన్ కి సంబంధించిన వీళ్ళు అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే డ్రైవర్ కంటిన్యూగా కూడా బస్సు డ్రైవింగ్ చేయడం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తుంది. అయితే గాయపడిన వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా వివరాలను అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ఎవరైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి నర్సరాపేటలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకి కనుక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే గుంటూరు తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ముగ్గురికి మాత్రం కొంచెం తీవ్రంగా గాయాలైనట్లు గుర్తిస్తుంది. ఇందులో డ్రైవర్ కూడా ఉన్నట్లు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాజస్థాన్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో అసలు 60 మందికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళేనా, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరన్నా మధ్యలో ఈ బస్సులోకి జాయిన్ అవ్వడం జరిగిందా, ఇలాంటి అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇలానే ఉదయం సమయంలో బోల్తా పట్టడం తీవ్రంగా ఆ బస్సు సంబంధించి ప్రమాదం జరగడంతో అనేక మంది చనిపోవడం జరిగింది. ఉదయం సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగా వీళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. హైవేల మీద వెళ్ళేటటువంటి బస్సులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ లైట్ ద్వారా వాళ్ళు నిద్రపోతున్నారా లేదా అనేది టెస్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ప్రమాదాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ డ్రైవర్లంతా కూడా రాత్రంతా ప్రయాణం చేయడం, ఉదయం సమయంలో నిద్రమత్తు వచ్చినా కూడా కనీసం ఆపకుండా కూడా ప్రయాణాన్ని సాగించడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా గుర్తిస్తున్నారు. ఉదయం సమయంలో అంటే తెల్లవారుజాము సమయంలో వెళ్ళేటటువంటి వీళ్ళందరినీ అప్రమత్తం చేయడానికి మరింత చర్యలు కూడా చేపట్టాలనే విధంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో 20-30 మందికి గాయాలైనాయి కాబట్టి వాళ్ళందరూ కూడా చికిత్సలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ మెరుగైన చికిత్స కావాలంటే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా రాజస్థాన్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి రాజస్థాన్ కి సంబంధించినటువంటి సభ్యులను కూడా పోలీసులు కాంటాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా సహాయం అందించడానికి వాళ్ళు ఉపయోగపడేటటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి రాజస్థాన్ కి సంబంధించిన వాళ్ళకు కూడా వివరాలను అందించి వీరితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. जिंदगी कुछ सब मिल जा रहा तो बैठी रही असली को राखो वाली माता भी यही करते जैसे क्या सब मिल जा रहा मैं देखो मेरे को लिए क्या बॉडी खुद की पूरी हो जाएगी।
దీన్ని ఇచ్చే ఫోటో ఏంటట నాకు తెలియక నేను ఇదే నా చెల్లి కాదు రాజస్థాన్ సంబంధించినటువంటి వీళ్ళు యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళకి ప్రస్తుతం నరసరాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కొంతమంది ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి బీపీకి సంబంధించి కానీ మిగిలినటువంటి వాళ్ళకి ప్రమాదానికి సంబంధించినటువంటి వాటిపైన పరీక్షలు కూడా చేస్తున్నారు. కొంతమందికి మాత్రం స్వల్ప గాయాలైనటువంటి వాళ్ళకి వెంటనే ప్రాథమిక చికిత్స కూడా చేయటం, వాళ్ళకి చికిత్స అందించిన అనంతరం కూడా వాళ్ళకి ఫుడ్ సంబంధించి కానీ మిగిలిన కానీ అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉండటంతో వాళ్ళు మాత్రం కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళంతా కూడా దంపతులుగా వచ్చినట్లు కూడా గుర్తిస్తున్నారు. మిగిలిన ఏజ్డ్ పర్సన్లు వీళ్ళంతా కూడా తీర్థయాత్రలు రాజస్థాన్ నుంచి మొదలయ్యి దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళైతే తీర్థయాత్రలు కొనసాగిస్తున్నట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రమాదానికి గురవటం కూడా చాలా బాధాకరంగా ఉందనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రస్తుతానికి ఈ యాక్సిడెంట్ లో అయినటువంటి వాళ్ళందరికీ మాత్రం నర్సాపేటలోనే అందరినీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ముగ్గురిని గుర్తించారో వాళ్ళకు కూడా కొంత మెరుగ్గానే ఆరోగ్యం ఉందనే విధంగా ఆసుపత్రికి సంబంధించి నర్సాపేట ఏరియా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఒకవేళ కనుక పరిస్థితి బాగోకపోతే మాత్రం గుంటూరు తరలిస్తామంటున్నారు. ప్రస్తుతానికి వీరి దగ్గర నుంచి పోలీసులు మాత్రం పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడం కోసం అయితే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బస్సుకు సంబంధించి కూడా ప్రమాదం గురైనటువంటి నేపథ్యంలో బస్సు కండిషన్ ఎలా ఉంది, మళ్ళీ తిరిగి ఆ బస్సులో ప్రయాణించేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే వేరే బస్సును ఏమన్నా తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా పోలీసులు అయితే చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదంలో వేరే వాహనాన్ని గుద్దటం కానీ లేకపోతే వేరే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సే అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళి పడిపోయింది. ఆ మట్టిలో పట్టడంతో కొంత గాయాలు అయితే తక్కువగా అయ్యాయి విధంగా చెప్పొచ్చు. ఒకవేళ కనుక ఆ సమయంలో వేరే వెహికల్ కానీ లేకపోతే ఏదైనా వస్తే ప్రమాద తీవ్రత పెరిగేటటువంటి అవకాశం కూడా అప్పుడు ఉండేది. కానీ పొలాల్లో పడిపోవటం, పక్కన ఉన్నటువంటి మట్టి, ఆ పక్కన ఉన్నటువంటి చెట్లలో పడటం వల్ల బస్సుకు కూడా పెద్దగా డ్యామేజ్ కూడా అవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే లోపల ఉన్న వాళ్ళు ఒక్కసారిగా నిద్రలో ఉంటారు కాబట్టి ఆ సమయంలో అదుపు తప్పి పడిపోవడంతో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అలర్ట్ అయ్యే లోపే కింద పడిపోవడంతో తలకి చేతులకి ఎక్కువగా గాయాలైనాయి. లేకపోతే కనుక వాళ్ళు కనుక కొంత అలర్ట్ గా ఉన్నా కూడా ఈ ప్రమాదంలో దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎక్కువగా వెనకాల భాగంలో ఉన్నటువంటి వాళ్ళకే గాయాలైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెంటనే అలర్ట్ గా లేనటువంటి పరిస్థితి. ముందున్న వాళ్ళు వాళ్ళు పట్టుకోవడానికి వీలుగా స్టాండ్ లో ఉండటంతో పట్టుకొని కొంత ప్రమాదం నుంచి బయటపడ్డారు. వాళ్ళు వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు మాత్రం కొంత గాయాలు పాలైనటువంటి పరిస్థితి. దాంతో పాటు బస్సు పై భాగంలో వీళ్ళంతా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు, బట్టలు ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు. అవన్నీ కూడా చిల్ల చెదరగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ బస్సు కూడా వినాయక ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సుగా
కూడా తెలుస్తుంది. ఈ వినాయక ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సుని వీళ్ళు రాజస్థాన్ నుంచే మాట్లాడుకొని తీసుకొని వచ్చినటువంటి ఆనవాళ్ళు అయితే బస్సుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లో తెలుస్తున్నాయి. మొత్తంగా మాత్రం ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అంతా కూడా అలర్ట్ అయినారు. అక్కడ పోలీసులు మిగిలినటువంటి సిబ్బంది కూడా అక్కడ చేరుకొని ఆ బస్సుని తిరిగి వాళ్ళకి అరేంజ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. దాంతో పాటు ఎవరన్నా ఈ ప్రమాదంలో పడిపోయి గుర్తించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అన్వేషిస్తున్నారు. ఎందుకంటే బస్సు ప్రమాదంలో ఒక్కోసారి కింద పడిపోయినా బస్సు కింద పడ్డా లేకపోతే అవతల ఎక్కడన్నా పడ్డా గుర్తించలేరు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే మొత్తం వివరాలు అంటే వీళ్ళు బస్సు నిన్న అన్నవరంలో స్టార్ట్ అయినటువంటి వివరాలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో వివరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే అది కూడా ఐడెంటిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైద్యానికి సంబంధించినటువంటి అంశంలో నసరాబాద్ లో ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. सब पे जा रहे थे तो बैठी रही बस लीगो ना को वाली माता भी यही चलते जैसे चौक मैं देखो मेरे से बोलिए क्या बॉडी खुद की पूरी हो जाएगी। हाँ